ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయర్స్ నుండికే మార్కెట్ అనేది 50% లెవెల్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడ లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ బయర్స్ మనం టార్గెట్ అనేది చేయలేము. అలాగే ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్ నుంచి సెల్లింగ్ లోకి వచ్చిందండి. మార్కెట్ ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. అలాగే ఇక్కడ ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఇక్కడ ఉన్న సెల్లర్స్ అనే వాళ్ళు క్లోజింగ్ టైమ్ లో ఎగ్జిట్ అయి ఉంటారు. వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ విక్ ఫామ్ చేసి చాలా మంది బయర్స్ ని ఇక్కడ ఇన్వైట్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి ఇక్కడ క్లోజింగ్ టైం దగ్గర ఓన్లీ రీటైల్ బయర్స్ మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ బయర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఎంతో కొంతమంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతాయి. కాబట్టి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తుంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న బయర్స్ పానిక్ తోని ఎగ్జిట్ అనేది అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ చాలా పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయలేకపోయాను. ఈ క్యాండిల్ చూస్తే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అనేది ఈ క్యాండిల్ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ నేను సెల్లింగ్ అనేది అవాయిడ్ అనేది చేశాను. ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టినా ఈ క్యాండిల్ పైన పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నాకు రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వదు. ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ లో ఫిబ్ లెవెల్ నుంచి రెస్పెక్ట్ అనేది అవుతుంది మార్కెట్. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వస్తారు. ఈ బయర్స్ నీకే మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి మంచి ఒక సెటప్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నేను ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ మార్కెట్ అనేది కన్సల్టేషన్ చేసి ఇది బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. వెయిట్ చేసి మనం ఒక సెల్లింగ్ సైడ్ సెటప్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఓన్లీ బయర్స్ మాత్రమే ఇన్వైట్ అనేది చేస్తుందండి. కాబట్టి ఇక్కడ ఓన్లీ బయర్స్ మాత్రమే వస్తున్నారు. కాబట్టి ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, నేను ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నానండి. కానీ ఇక్కడ మన లెవెల్ అనేది ఉంది. దీన్ని బ్రేక్అవుట్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ అనేది వచ్చేది. కానీ ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయలేను. ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అనేది చేయాలి మార్కెట్. కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, మన టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ నేను ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసి ఉంటే ఒకవేళ ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యేదండి. ఇక్కడ ఓన్లీ బయర్స్ మాత్రమే మళ్ళీ ఇన్వైట్ అనేది చేసింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.